బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. బిఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ కి చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా కర్ణాటక పోలీసుల విచారణలో తేలింది. రేవ్ పార్టీలో పోలీసులకు పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ దొరికాయి. ఈ రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. రేవ్ పార్టీతో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్ ఉన్న కారుని గుర్తించారు పోలీసులు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు సిటీ అవుట్స్కర్ట్స్ లో జరిగిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు సినీ ప్రముఖులు, మోడల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓ బిజినెస్ మ్యాన్ కి చెందిన ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫామ్ హౌస్ పై దాడి చేశారు. పార్టీలో 100 మందికి పైగా పాల్గొన్నట్లు సమాచారం. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే పార్టీకి వచ్చిన ఓ కార్లో ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ దొరికింది. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 17 గ్రాముల MDMA పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ లో జాగ్వార్, బెంజ్ సహా 15 ఖరీదైన కార్లను సీజ్ చేశారు. 5గురిని అరెస్ట్ చేసిన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. అయితే రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్లు కన్నడ మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు టాలీవుడ్ నటి హేమ. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని చెప్పారు. అనవసరంగా తనను ఈ వివాదంలోకి లాగుతున్నారని విమర్శించారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని ఓ వీడియో రిలీజ్ చేశారు హేమ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. బిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. బిఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ కి చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా కర్ణాటక పోలీసుల విచారణలో తేలింది. రేవ్ పార్టీలో పోలీసులకు పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ దొరికాయి. ఈ రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్ ఉన్న కారుని గుర్తించారు పోలీసులు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు సిటీ అవుట్స్కర్ట్స్ లో జరిగిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు సినీ ప్రముఖులు, మోడల్స్ ఉన్నట్లు గుర్తించారు. ఓ బిజినెస్ మ్యాన్ కి చెందిన ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫామ్ హౌస్ పై దాడి చేశారు. పార్టీలో 100 మందికి పైగా పాల్గొన్నట్లు సమాచారం. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే పార్టీకి వచ్చిన ఓ కార్లో ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ దొరికింది. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 17 గ్రాముల MDMA పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ లో జాగ్వార్, బెంజ్ సహా 15 ఖరీదైన కార్లను సీజ్ చేశారు. 5గురిని అరెస్ట్ చేసిన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. అయితే రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్లు కన్నడ మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు టాలీవుడ్ నటి హేమ. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని చెప్పారు. అనవసరంగా తనను ఈ వివాదంలోకి లాగుతున్నారని విమర్శించారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని ఓ వీడియో రిలీజ్ చేశారు హేమ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు.